నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని ఓ వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవ పదార్థం కారటం కలకలం సృష్టించింది. వేప చెట్టు నుంచి పాలు వస్తున్నాయంటూ ప్రచారం జరగటంతో ఈ వింతను చూడటానికి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు వేప చెట్టుకు నమస్కరిస్తూ ప్రార్థనలు చేశారు. అయితే వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమని వృక్ష శాస్త్ర నిపుణులు తెలిపారు. వేప చెట్టు పెద్దయ్యాక ఎక్కువైన నీటిని కణాల్లో నిల్వ చేసుకోవడం మొదలు పెడుతుందని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై తొర్రల్లా వస్తాయని వివరించారు. వాతావరణంలో తేమ శాతం ఎక్కువైనప్పుడు తొర్రలు బలహీనపడి పగుళ్లు వచ్చి పాలలాంటి ద్రవం వస్తుందని తెలిపారు.